కిందికి పోవాలంటే చాలా కష్టం, అడ్వెంచర్ చేయాల్సిందే. అమ్మా ఏం ఫీల్ ఉందిరా నాయన ఈడ. ఎర్లీ మార్నింగ్ 5 o'clockకి లేచి ఫ్రెష్ అప్ అయ్యి రెడీ అయ్యి వాటర్ ఫాల్కి అయితే స్టార్ట్ అయ్యాను. వెదర్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో, అలాగే వాటర్ ఫాల్ కూడా అంతకంటే బ్యూటిఫుల్గా ఉంటుంది. ఇప్పుడు మనం వెళ్ళబోయే వాటర్ ఫాల్స్ మన తెలంగాణలోని ములుగు జిల్లా వాజేడు మండలం కొప్పుసూరు విలేజ్కి అయితే వెళ్ళాలి. అక్కడి నుండి లోకల్ గైడ్స్ని మాట్లాడుకొని వెళ్తున్నాం. మీరు ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూస్తేనే ఎలా వెళ్ళాలి, మధ్య మధ్యలో మంచి మంచి లొకేషన్స్ కూడా ఉన్నాయి, అవన్నీ చూడాలంటే వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూస్తేనే మీకు అర్థమవుతుంది. కొద్దిగా ఈ వీడియో లెంతీగానే ఉంటుంది, ఎందుకంటే మధ్య మధ్యలో మంచి మంచి వీడియోస్, మంచి మంచి లొకేషన్స్ అయితే ఉన్నాయి. అండ్ మీరు కూడా వెళ్ళేటప్పుడు అవన్నీ చూడొచ్చు. వీడియో చూసాక మీరే కామెంట్ చేస్తారు ఈ వాటర్ ఫాల్ ఎంత బ్యూటిఫుల్ గా ఉంటుందో. మరి ఇంకెందుకు లేటు, వీడియోలోకి వెళ్ళిపోదాం రండి. ఈ వాటర్ ఫాల్ దగ్గరికి వెళ్ళాలంటే కార్లో అయినా, బస్సులో అయినా, బైక్ మీద కూడా వెళ్ళొచ్చు. హలో గాయస్, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ఒక సరికొత్త వాటర్ ఫాల్కి అయితే వచ్చేసినాం. ఇది మన తెలంగాణలోనే ఉంది. సో ఈ వాటర్ ఫాల్స్ ఎనగసరి వాటర్ ఫాల్స్ అంటారు, ఏనుగుల సరి, ఎనగసరి వాటర్ ఫాల్స్ అంటారు. ములుగు డిస్టిక్ వాజేడు మండలం కొప్పుసూరు విలేజ్కి వచ్చాము. సో ఈ కొప్పుసూరు విలేజ్ నుండి మనం ఒక 3 to 4 kilometers అయితే ట్రెక్కింగ్ చేయాలి. సో మనతో పాటు గైడ్స్ వచ్చారు, వాళ్ళని అడిగి తెలుసుకుందాం ఇక్కడ లొకేషన్ ఎట్లా ఉంటుంది, ఎన్ని కిలోమీటర్స్ ఉంటుంది, అంటే ఇదివరకు ఎవరైనా తీసుకెళ్లారా అనేది తెలుసుకుందాం. సో తమ్ముడుట్రా ఇదేనా పోడా? ఇప్పుడు మనం ఫస్ట్ ఏ విలేజ్ అది? కొప్పుసూరు. కొప్పుసూరు నుండి ఎంత దూరం ఉంటుంది ఇక్కడ నుండి? ఇక్కడ వరకు 2 kilometers. ఇక్కడ వరకు 2 kilometers ఉంటుంది. ఇక్కడ నుండి 2 ఉంటుందా? సరే చూద్దాం, మనమైతే ఫస్ట్ వెళ్దాం, ఎన్ని కిలోమీటర్స్ అనేది ఇక్కడ ట్రాక్ పెట్టుకుందాం. సో వచ్చిన తర్వాత వాటర్ ఫాల్స్ ఎలా ఉంది, ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది అనేది మొత్తం మళ్ళీ మీతో షేర్ చేసుకుంటాను. చూద్దాం. నేనా నా చూసినా వీడియోస్ దేంట్లో చూసినావు? ఇన్స్టాగ్రామ్లో చూసినావా? అవునవును. నీ పేరేం పేరు? రాకేష్. ఇప్పటి వరకు నువ్వు ఎందరిని తీసుకుపోయినావు ఇక్కడ ఈ వాటర్ ఫాల్స్కి? చాలా మంది తీసుకెళ్ళినావా? ఈ వాటర్ ఫాల్ పేరేంటిది అసలు? ఏనుగుసరి. ఎనగసరి అంటారు, మరి కొందరు ఏనుగుల సరి అంటారు. అసలు ఏంటిది అది? ఏనుగుసరి. మీది ఏ విలేజ్? మురుమూరు కాలనీ విలేజ్. కానీ మీకెట్లా తెలిసి వాటర్ ఫాల్? మీదేనా? అంటే మీదేనా? అంటే మీరే చేయించారా? అంటే మీరు ఊకే పోతారా వాటర్ ఫాల్ దగ్గరికి? ఊకే వెళ్తారా? అది ప్రాజెక్ట్ అండి. ప్రాజెక్టా? ఓకే. అక్కడ కనిపిస్తుంది కదా ప్రాజెక్ట్, అది ఏం ప్రాజెక్ట్ అది? గుండ్లవాగు. అట్లా వెళ్తే అక్కడ కనబడే లవర్ ఉన్నదా నీకు? ఉన్నదా? కొడుక వీనికి లవర్ ఉన్నదట. నేను ఎన్నో రాష్ట్రాలు తిరుగుతానా, ఎన్నో కొత్త కొత్త ప్రదేశాలు తిరుగుతానా, నాకే లేదు కానీ వీనికి ఉన్నదట. అట్లా ఉన్నది. ఇది చూస్తున్నారు కదా, ఈ వాగు దాటాలి. ఇది లోతు అయితే ఉండదు కానీ పేరు మాత్రం లోతు వాగంట. సో లోతు ఏం లేదు, చూస్తున్నారు కదా మీరే. కాకపోతే జాగ్రత్తగా రండి, జారుతుంది ఇక్కడ మొత్తం. అర్థమైంది కదా? చూడండి, సింపుల్గానే ఉంది, కాకపోతే జారుతుంది, జాగ్రత్తగా రావాలి.
ఈ వాగు దాటిన తర్వాత అలా పైకి అయితే వెళ్ళాలి. అటు సైడ్ వెళ్ళాలా ఇటా ఈ దారి. మీరు వీడియోని స్కిప్ చేయకుండా చూస్తేనే దారి ఎలా వెళ్ళాలి అనేది తెలుస్తుంది. అలా కాసేపు ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత వాక్ చేసిన తర్వాత కాసేపు అలా కూర్చోండి, రెస్ట్ తీసుకొని ఆగి ఆగి వెళ్ళండి. ఎందుకంటే మీకు కూడా ఆయాసం వస్తుంది, దమ్ వస్తుంది కాబట్టి. సో అలా చెట్టు కింద మేము అయితే రెస్ట్ తీసుకుంటున్నాం. ఒక 5 మినిట్స్ అయిన తర్వాత మళ్ళీ స్టార్ట్ అవుతాం. మా వాళ్ళు ఇంకెనక ఉండిపోయారు. వాళ్ళు మనం ఇంకొక హాఫ్ కిలోమీటర్ ఉంటుందా, ఇంకో కిలోమీటర్ ఉంటుందంట. సో మనం కంప్లీట్గా అయితే మొత్తం వాటర్ ఫాల్ చూసి ఎట్లా అంటే వాకింగ్ ఎలా ఉంది, ట్రెక్కింగ్ చేసేది ఉందా లేదా అనేది మొత్తం క్లియర్గా మీకు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ కార్ దగ్గరికి వెళ్తాము కదా, అక్కడ చెప్తా మీకు, ఓకేనా. అలాగే ఈ వీడియో మధ్యలో వీళ్ళ నెంబర్ చెప్తాను, వాళ్ళే చెప్తారు మీకు. సో వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూస్తే వీళ్ళ నెంబర్ మీకు దొరుకుతుంది. ఎందుకంటే మీరు వచ్చేటప్పుడు వీళ్ళ కాంటాక్ట్ అవ్వండి, వీళ్ళు సీదా వాటర్ ఫాల్ దగ్గరికి తీసుకొస్తారు. కొద్దిగా డబ్బులు తక్కువ తీసుకోండి మా వాళ్ళకి, నేను చెప్పిన వాళ్ళకి. సో వీళ్ళ నెంబర్ అయితే మీకు ఇస్తాను, చూడండి. విలేజ్ ఇక్కడ ఉన్న వాళ్ళు తాగుతారు ఇక్కడ. ఇదేంటి చెలిమేనా? చెలిమే, తాటిమాడ చెలిమే. ఇట్లా పైనుండి వస్తారు కదా, ఈ పైకి వెళ్ళి కిందికి వచ్చారు అనుకో, ఇది ఒక చెలిమే కనబడుతుంది. ఇక్కడ వాటర్ తాగండి, చాలా క్లియర్గా ఉన్నాయి. సో మనం తాగుదాం. బాగుంటుంది వాటర్, పుల్ల పుల్లగా ఉంటాయా? ఎలాంటి వాటర్ ఫ్లోటింగ్ అయితే వస్తలేదు, మొత్తం బండలకి వెళ్ళి వస్తుంది. ఈ వాటర్ అయితే నిజంగా చాలా తీయగా ఉన్నాయి, తీయగా ఉన్నాయి. అలా అని ఎక్కువ తాగారు, ఇంకా మనం ముందుకు వెళ్ళాలి. వచ్చినావా? ఓకే. వావ్, వాట్ ఏ బ్యూటిఫుల్ లొకేషన్ యార్. ఆహాహాహా, ఏముందిరా నాయన, వామ్మో వామ్మో, ఇంత పెద్దగా ఉంది ఏంది? ఫైనల్లీ మేమైతే వాటర్ ఫాల్కి వచ్చేసాం. సూపర్. రాదంట అండి,
వాటర్ ఫాల్ టాప్ వ్యూ అయితే చూస్తున్నాం ఇప్పుడు. సో మనం వాటర్ ఫాల్ మీదికి వెళ్తున్నాం ఇప్పుడు. సో వాటర్ ఫాల్ మీదికి వెళ్ళాలంటే కొద్ది దూరం వెళ్ళాలి. సో చూపిస్తాను. ఆ వాటర్ ఫాల్ మీదికి వెళ్ళిన తర్వాత కిందికి వెళ్తాం మళ్ళా. సో వాటర్ ఫాల్ మాత్రం కిర్రాక్ మామ, నెక్స్ట్ లెవెల్ ఉంది. అసలు ఇంత బ్యూటిఫుల్ది నేను ఇన్ని రోజులు చూడకుండా ఉన్నా అంటే నాకే అసలు ఏమనిపిస్తలేదు. సో ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసింది ఇంత బ్యూటిఫుల్ అంటే నేను అస్సలు అనుకోలే. ఇదిగోండి మనం ఇక్కడ వ్యూ చూద్దాం. వామ్మో, సౌండ్ చూడండి ఎట్లుందో. మన కింద ఉంది వాటర్ ఫాల్ యార్. ఆహా, అమ్మా, వావ్, ఏం ఫీల్ ఉందిరా నాయన ఈడ. సూపర్. ఇప్పుడు మనం వాటర్ ఫాల్ కిందకి వెళ్తున్నాం. సో ఈ కిందికి వెళ్ళడానికి కొద్దిగా కష్టమవుతుంది. సో జాగ్రత్తగా వెళ్ళాలి. సో మీరు గైడ్ని మాత్రం తీసుకొచ్చుకోండి, లేదంటే మీరు వెళ్ళలేరు. ఓకేనా? ఇదిగోండి, ఇది ఇప్పుడు అసలు సిసలైన అడ్వెంచర్. ఇప్పుడు ఉంటుంది వాటర్ ఫాల్ కిందికి వెళ్తున్నాం కాబట్టి. అగ్గో చూసారు కదా ఎలా ఉందో, బ్రహ్మాండంగా ఉంటుంది. బ్యాగ్ లేచి వేద్దామా? చూసారు కదా, ఈ కిందికి పోవాలంటే చాలా కష్టం, అడ్వెంచర్ చేయాల్సిందే. సో మీరు జాగ్రత్తగా వెళ్ళాలి. వెళ్ళాలనుకునే వాళ్ళే వెళ్ళండి, లేదంటే ఇక్కడ ఆగేసేయండి. ఆగేసి మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోండి. మేమైతే మెల్లిగా వెళ్తున్నాం. సో చూద్దాం ఎట్లుంటుందో. ఎప్పుడైతే లేదు కదా కిందికే అదిగండి వాటర్ ఫాల్స్ వచ్చేసింది. వెళ్ళగా
ఎలా సో వాటర్ ఫాల్ చూడడం అయితే అయిపోయింది. సో వాటర్ ఫాల్ కిందికి వచ్చాం కదా, ఆ కింది నుండే మళ్ళీ మనం ఇంటికి వెళ్తున్నాం, అంటే మన వెహికల్ దగ్గరికి వెళ్తున్నాం. మళ్ళీ పైకి ఎక్కకుండా కింది నుండి కూడా వేవ్ ఉంది. సో మనం ఫస్ట్ టాప్ వ్యూ చూద్దామనేసి పైకి వెళ్ళి కిందికి వచ్చామన్నట్టు. సో పైన మీరు వ్యూ చూసారు కదా ఎలా ఉందో, అలానే కింద కూడా చూద్దామనేసి మేము వచ్చాం. సో కింద మాత్రం ఇంత బ్యూటిఫుల్గా ఉంటుందని నేనైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. మళ్ళీ మన తెలంగాణలో ఉంది ఇంత బ్యూటిఫుల్ వాటర్ ఫాల్స్. ఓ తమ్మునికి నిజంగా హ్యాట్స్ ఆఫ్. ఎందుకంటే మేమందరం చెప్పులు వేసుకొని వచ్చినాం, షూస్ వేసుకొని వచ్చినాం, కానీ వీడు చెప్పులు లేవు, షూస్ లేవు, మొత్తం కాళ్ళతోటే, ఓన్లీ కాళ్ళే, చెప్పులు ఏం లేవు. పోయి వచ్చి ఇట్లా వీడు వచ్చిందంటే వీడికి నిజంగా హ్యాట్స్ ఆఫ్ తమ్ముడు. 3:20 ఫైనల్లీ మనం వాటర్ ఫాల్కి వెళ్ళి మనం కార్ పార్కింగ్ ఇక్కడ చేసాం కదా, కార్ ఇక్కడ మన పక్కనే ఉంది. సో మనం 8 గంటలకు స్టార్ట్ అయ్యాము ఈ వాటర్ ఫాల్స్కి. 9 o'clockకి అక్కడ చేరుకున్నాము. అక్కడ కాసేపు 1 hour పైన వ్యూ అంతా చూసేసి మళ్ళీ కిందికి వెళ్ళాం. కిందికి ఎన్ని గంటలకు వెళ్ళాం మనం? 11:30 అయింది కిందికి వెళ్ళే వరకు. మళ్ళీ కింద ఒక 1.5 hour అయితే ఎంజాయ్ చేసాం. మళ్ళీ వీడికి వచ్చేసరికి ఇప్పుడు టైం ఎంత అవుతుందంటే 3:20 అవుతుంది టైం. టోటల్గా టైమింగ్ అయితే మీకు చెప్పాను, అప్రాక్సిమేట్లీ 3.5 నుండి 4 కిలోమీటర్ అయితే ఉంటుంది డెఫినెట్గా. అంతకంటే ఎక్కువ ఉండదు, తక్కువ ఉండదు. 3.5 నుండి 4 కిలోమీటర్ ఉంటుంది పక్కా. ఇది మాత్రం మైండ్లో పెట్టుకోండి. అండ్ ఏంటంటే ఇంకొక మెయిన్ పాయింట్ ఏంటంటే, ఇక్కడ విలేజ్లో మాత్రం గైడ్ని తీసుకెళ్ళండి. గైడ్ లేకుంటే మాత్రం మీరు అసలుకు వెళ్ళలేరు, అసలు చూడని కూడా చూడరు. అసలుకు వాటర్ ఫాల్ ఇక్కడ ప్రాజెక్ట్ ఉంటుంది, ఆ ప్రాజెక్ట్ దగ్గరికే వెళ్తారు, మళ్ళీ రిటర్న్ వస్తారు. అంటే మీకు కనిపించదు అసలుకు. వే అనేది ఉంటుంది, క్లియర్గా ఉంటుంది, కాకపోతే మిస్ అవుతుంది, మీకు డెఫినెట్గా మిస్ అవుతుంది. ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకోండి. ఎంత మీకు వీడియోలో క్లియర్గా పిన్ టు పిన్ ఎక్స్ప్లెయిన్ చేసినా కూడా మీకు దారి అనేది దొరకదు. సో ఈ విలేజ్ ఉంది కదా, ముర్మురు కాలనీకి వచ్చారనుకోండి, ఇక్కడ గైడ్స్ ఉంటారు. అండ్ వీళ్ళ నెంబర్ ఇప్పుడు చెప్తాను. ఈ అబ్బాయి నెంబర్, నీ పేరేం పేరు? రాకేష్. నీ నెంబర్ చెప్పు వీళ్ళకి. 7671882591. మళ్ళీ చెప్పు. 7671882591. ఓకే. నీ పేరేం పేరు అన్న? మహేష్. నీ నెంబర్ చెప్పు. 8499878813. ఓకే. మళ్ళా 8499 ఓకే 878813. అన్న నువ్వు మళ్ళీ చెప్తుందా? ఈ అన్న ఇదివరకు చెప్పిండు, మళ్ళీ చెప్తున్నాడు. నీ పేరేం పేరు? రామకృష్ణ. నెంబర్ చెప్పు నీది. 9502178903. మళ్ళీ చెప్పు. 9502178903. ఓకే. వీళ్ళకు కాల్ చేయండి. వీళ్ళు వాటర్ ఫాల్ పైకి తీసుకెళ్తారు అండ్ కిందికి కూడా తీసుకెళ్తారు. సేఫ్గా తీసుకొస్తారు. అర్థం చేసుకోండి. వీళ్ళని మాత్రం కాంటాక్ట్ అవ్వండి, లేదంటే మీరు పోవాలంటే మాత్రం చాలా కష్టం. మీరు చూస్తున్నారు కదా వీడియోలో కూడా ఎట్లుందో రోడ్డు. అసలు మీకు కిందికి వెళ్ళాలి, పైకి వెళ్ళాలి, స్టెప్స్ ఉంటాయి. స్టెప్స్ అంటే స్టెప్స్ కాదు, బండలే ఉంటాయి. చాలా ఇబ్బంది అవుతుంది మీకు. ఓకేనా? వీళ్ళైతే సేఫ్గా తీసుకెళ్తారు. ఎందుకంటే మనం కిందికి వాటర్ ఫాల్ పై నుండి కిందికి దిగాం కదా, అక్కడ కొద్దిగా ప్రాబ్లం అవుతుంది, మళ్ళీ పైకి ఎక్కలేం. సో అందుకే వాళ్ళు ఇంకో దారిలోకి వెళ్ళి తీసుకొచ్చారు, మనకి ప్రాబ్లం కాకుండా ఉండడానికి. అర్థమైంది కదా? ఓకేనా?